హరే కృష్ణ డివోటీస్. భగవద్గీత క్లాస్ కి అందరికీ స్వాగతం అండి. మనం ఇప్పుడు 18 చాప్టర్ చర్చిస్తున్నాము. ముందుగా మనం ప్రేయర్స్ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. జై జగన్నాథ్ బల్దేవ్ సుభద్రా మాయి సుదర్శన్ కి జై. రాధా మాధవ్ కి, నరసింహ భగవాన్ కి, గౌర్ నితాయ్ కి, వామన్ దేవ్ కి, శ్రీల ప్రభుపాదుల వారికి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 18వ అధ్యాయము ఉపసంహారము మరియు సన్యాసం యొక్క పూర్ణత్వము. హరే కృష్ణ. హరే కృష్ణ. 1 minute మాతాజీ. పద్దెనిమిదవ అధ్యాయము 62వ శ్లోకంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అనువాదము. ఓ భరతవంశీయుడా, అతనినే అనగా భగవానుని సంపూర్ణంగా శరణు వేడుము. అతని కృపచే పరమ శాంతిని, దివ్యము, శాశ్వతమైన స్థానమును నీవు పొందగలవు. ఇక్కడ అనువాదం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఓ భరత వంశీయుడా, అతనిచే అంటే భగవానుచే సంపూర్ణంగా శరణు వేడు. ఆయనకి అతని కృపచే పరమ శాంతిని, దివ్యము, శాశ్వతము అయిన స్థానాన్ని నీవు పొందగలవు. హరే కృష్ణ మాతాజీ. అందరూ అన్నింట్లో ఉండాలి. అంతే మరి. ఇప్పుడు గౌన్ లేని నేను చెయ్యను. ఇక్కడ మనం 18వ అధ్యాయము 62వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, కంక్లూజన్ చెప్తున్నాడు అనమాట. ఇంతవరకు భగవద్గీత 18వ అధ్యాయం వరకు చెప్పిన తర్వాత 17 అధ్యాయాల తర్వాత 18 అధ్యాయంలో పూర్తి కంక్లూజన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఇంకా మనకి చివరి శ్లోకాల్లో అసలు ఒక భక్తుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండడం వల్ల అది ఉత్తమ భక్తుడు అవుతారు, ఎటువంటి భక్తుల్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎక్కువగా ఇష్టపడతాడు, అటువంటి భక్తులలో ఉండవలసిన ఒక ముఖ్య లక్షణాన్ని మనకి 22వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, తమేవ శరణం గచ్చ. తమేవ అంటే అతనిచే. అతను అంటే ఇక్కడ ఎవరు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. తమేవ శరణం గచ్చ, ఆయనకి శరణు పొందు. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి శరణు పొందు అని శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నాడు.
కానీ కొంతమంది ఇది అర్థం చేసుకోలేని వాళ్ళు, పెడార్థాలు క్యారెట్ తోసేవాళ్ళు, ఇలా ఆహా. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ తమేవా అంటే భగవంతుడికి, ఇక్కడ కృష్ణుడు అని కాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తమేవా అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడే. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఇక్కడ చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు, నన్నే శరణు వేడు అన్ని ధర్మాలని విడిచి అని. ఇక్కడ మనం అదే అర్థం చేసుకోవాలి. తమేవ శరణం గచ్చ అంటే శ్రీకృష్ణ భగవానుడికే శరణు పొందాలి. ఎందుకండి శ్రీకృష్ణ భగవానుడికే శరణు పొందాలి? ఎందుకంటే మన అందరిలో ఉన్నది ఆయనే. మనందరిలో ఉండి మనందరిని నడిపించేవాడు స్వయంగా కృష్ణుడే. అదే మనకి 13వ అధ్యాయంలో భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు. ఏమిటంటే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వర సర్వభూతానాం మనందరిలో ప్రతి ఒక్కరిలో కూడా శ్రీకృష్ణ భగవానుడే అందరిలో కూడా పరమాత్మ రూపంలో కొలువై ఉంటాడు. ఆయన లేకుండా, ఆయన నడిపించకుండా మనము ఎప్పుడు కూడా ఏ పని చేయలేము. ఎలా అంటే ఎలా ఉన్నాడంట మన మీద? భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం. ఇక్కడ యంత్రము అంటే ఏ యంత్రం అండి? మన శరీరాన్ని ఒక యంత్రంగా చెప్తున్నారనమాట. ఆ శరీరం అనే యంత్రంలో ఆయన స్థిర నివాసము కొలువై ఉంటాడు. ఎవరితో పాటు? మనలో ఉన్న ఆత్మతో పాటు. ఆత్మతో పాటు పరమాత్మగా శ్రీకృష్ణ భగవానుడు మనలోనే ఉండి మనని నడిపిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుడికి మనము శరణాగతి పొందాలి. ఇక్కడ ఇంకేం చెప్తున్నారండి? బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా. మాయయా అంటే మాయ. ఈ మన శరీరము అనే యంత్రంలో పరమాత్మ రూపంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ భగవానుడు మనని నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఇంకొకటి ఏం అర్థం చేసుకోవాలంటే యంత్రారూఢాని మాయ అంటే మనని మాయ నుంచి నడిపిస్తూ ఉన్నాడు. ఎలా అంటే మనము ఏ విధంగా ఆయనకి శరణాగతి పొందుతామో దాన్ని బట్టి ఆయన యొక్క మాయ నుంచి మనము బయటపడతాం. లేకపోతే ఆయన మాయ నుంచి మనము బయటపడలేము ఎప్పటికీ కూడా. ఎవరైతే ఆయనకి శరణాగతి పొందుతారో వాళ్ళు మాత్రమే ఆయన యొక్క మాయ నుంచి బయటపడతారు. ఇప్పుడు మనము ఆయనకి శరణాగతి పొందుతున్నాం. ఎంతగా శరణాగతి పొందుతున్నాము, మన భావం ఎలా ఉంది అనేది ముఖ్యం. ఇప్పుడు క్లాస్ విన్నంతసేపు, ఉదయం చాంటింగ్ చేసినంతసేపు, ఉదయం భగవద్గీత క్లాస్ విన్నంతసేపు ఆయనకే శరణాగతి పొందుతాం. కాసేపు కాగానే ఇంకా మన మార్నింగ్ రొటీన్ ప్రోగ్రామ్ అయిపోతుంది. అయిపోగానే ఏం చేస్తాము? మార్నింగ్ డైలీ రొటీన్ లోకి వెళ్ళిపోతాం. అన్ని పనులు చేస్తూ ఉంటాము, అందరినీ కలుస్తూ ఉంటాం, అందరితో మాట్లాడుతూ ఉంటాం. ఆ సందర్భంలో మనం ఏ విధంగా ఉన్నాం అది ఎక్కువ ముఖ్యమైనది. క్లాస్ వినేటప్పుడు, చాంటింగ్ చేసేటప్పుడు అందరూ శ్రీకృష్ణ భగవానుడికే 100% శరణాగతి పొందుతారు. కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే ఎవరిని చూస్తే వాళ్ళకి శరణాగతి మనం పొందుతున్నామా? అంటే ఇక్కడ మనము భౌతికంగా చూస్తే భర్త యొక్క మాట వినాలి, అంతేగాని శ్రీకృష్ణ భగవానుడి లాగా సర్వస్వ శరణాగతి అవ్వకూడదు. ఎందుకంటే ఎవరు కూడా ఈ లోకంలో మనని ఉద్ధరించగలిగేది కేవలం కృష్ణుడు ఒక్కటే. కృష్ణుడు తప్ప మనని ఉద్ధరించగలిగిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. కాసేపు పిల్లలకి, కాసేపు భర్తకి, కాసేపు వచ్చిన బంధువులకి, అలా లేకపోతే ఏదో మందిరానికి వెళ్ళామని అక్కడ మందిరంలో దేవతలకి, ఆ తర్వాత మందిరంలో ఒక పంచాంగం పట్టుకొని కూర్చున్న పంచాంగకర్తకి అలా మనం శరణాగతి పొందుతున్నామా? దాన్ని బట్టి మనం అర్థమవుతుంది మన గురించి మనకి, మన శరణాగతి భావం ఎలా ఉంది అనేది. శరణాగతి మన స్థాయిని బట్టి భగవంతుడు ఎవరైతే సర్వస్వ శరణాగతి పొందుతారో వాళ్ళ జీవితాన్ని పూర్తిగా శ్రీకృష్ణ భగవానుడే ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకని కొంతమంది చూడండి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి కానీ అన్ని సమస్యల నుంచి వాళ్ళు కూడా చాలా సులభంగా బయటపడతారు. కొంతమందికి అయితే ఎంత చిన్న సమస్య వచ్చినా కానీ
ఆ సమస్య నుంచి వాళ్ళు బయట పడలేకపోగా, అది ఇంట్లో వాళ్ళందరికీ కూడా మనశ్శాంతిని ఖరాబ్ చేస్తారు. మళ్ళీ ఆ సం ఆహ్, ఆహ్, ఆ వచ్చిన సమస్యని సరిగ్గా పరిష్కరించలేకపోతారు. కారణం ఏమిటి? అంటే వాళ్ళ శరణాగతి సరిగ్గా లేదు. ఇక భౌతికమైన వ్యక్తుల గురించయితే చెప్పడానికే లేదు. వాళ్ళకి భగవంతుడి పట్ల శరణాగతి ఉండదు కాబట్టి, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. హైరాణ పడుతూ ఉంటారు. కానీ భక్తులు మాత్రము ఎటువంటి విషయాలొచ్చినా, ఎంత పెద్ద విషయాలున్నా, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోగానే ఎంత పెద్ద సమస్య ఉన్నా, మనం కూల్‌గా ఉంటాం. ఎందుకంటే భగవంతుడికి శరణాగతి పొందాం. ఆయన చూసుకుంటాడు ఏదైనా అనే నమ్మకం. అది శరణాగతి భావం అంటే. శరణాగతే మనది సరిగ్గా లేకపోతే, భగవంతుడు మన శరణాగతి యొక్క స్థాయిని బట్టి ఆయన మన జీవితాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. మన మన యొక్క శరణాగతి భావం ఎంత తక్కువగా చాలా కొంచెంగా ఉంటే, ఆయన అంతే మనకి ఆయన కృపను చూపిస్తాడు. మన భావం ఏ విధంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారు? శరణం గచ్చ సర్వభావేన భారత. సర్వభావేన అంటే అన్ని విధాలుగా. అయితే మన భావము ఎన్ని విధాలుగా శరణాగతి పొందుతున్నాము? అన్ని విధాలుగా పొందుతున్నామా? లేదా? అన్ని విధాలుగా అనేది చాలా ఇంపార్టెంట్. మన శరణాగతి అనేది భగవంతుడి పట్లనే ఉండాలి. అలాగే అన్ని విధాలుగా ఉండాలి. కాసేపు ఒకరు, కాసేపు ఒకరు. అది ఒకటి కాకుండా మనుషుల్ని మార్చడం కాకుండా, మనం పరిస్థితులను కూడా మారుస్తాం. అన్ని రకాల పరిస్థితుల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనది. అంటే అన్ని రకాల పరిస్థితుల్లో అంటే, మనము సంతోషంగా ఉన్నప్పుడు నేను శరణాగతి పొందుతాను. దుఃఖం వచ్చినప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గరికెళ్తాను. ఎందుకంటే, మనకి కృష్ణుడి పట్ల అంత నమ్మకం లేదు. ఆయన మన యొక్క బాధ్యత తీసుకుంటాడని, మనకి సహాయం చేస్తాడని, ఆయన మీద మనకు అంత భక్తి శ్రద్ధలు లేవు. కాబట్టి మనకి పరిస్థితిని బట్టి మన శరణాగతి మారుతుందా? అది కూడా చాలా ముఖ్యం. ఎవరు కూడా అలా మారితే వాళ్ళు సరి అయిన భక్తులు కాదు. మన భక్తి అనేది ఎలా ఉండాలి అంటే, అన్ని పరిస్థితుల్లో, అన్ని సిట్యుయేషన్‌లో అన్యాభిలాషిత శూన్యం. అంటే ఏమీ ఆశించకుండా, అన్యాభిలాషిత శూన్యం, జ్ఞాన కర్మాది అనావృతం, అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుచ్యతే. అంటే ఏమిటి? ప్రతి ఒక్క పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమీ ఆశించకుండా భగవంతుడికి ఎవరైతే శరణాగతి పొందుతారో, వాళ్ళ గురించి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అటువంటి భక్తులకి తత్ప్రసాదాత్ ఆయన అనుగ్రహంచే మనము ఇక్కడ ఏం చెప్తున్నారింకా? పరం శాంతిం అటువంటి వాళ్ళకి పరమ శాంతి లభిస్తుందంట. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పరమ శాంతి సూత్రం చెప్పాడు. ఏమిటది? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వర సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. భోక్త అంటే భోగించేవాడు. దేన్ని? అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఏ కర్మలో అయినా సరే ఫలితం అనేది ఉంటుంది. ఆ ఫలితాన్ని భోగించేవాడు కృష్ణుడై ఉండాలి. ఎవరికైతే మనము ప్రతి పరిస్థితిని, ప్రతి ఒక్క కర్మని, ప్రతి ఫలితాన్ని కృష్ణుడికి సమర్పిస్తామో, అప్పుడు మనకి పరమశాంతి అనేది లభిస్తుంది. అది పరమశాంతి సూత్రం. ఎప్పుడైతే మనము కృష్ణుడు కాకుండా అంటే ఏమిటి? ఏదైనా ఒక పని చేశాము. కానీ ఆ పనిని భోగించేవాడు, ఆ ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయన కృష్ణుడై ఉండాలి. ఎప్పుడైతే ఆ పని యొక్క ఫలితము మనమవుతున్నామా? మన కుటుంబ సభ్యులవుతున్నారా? మన బంధువులవుతున్నారు? స్నేహితులవుతున్నారా? లేకపోతే కృష్ణుడవుతున్నాడా? అది చాలా ఇంపార్టెంట్. మనము ఇది అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం. చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటాం. కానీ దీన్ని ఆచరించడము అనేది చాలా కష్టం. ఎందుకంటే ఏ పని చేసినా ఫలితం ఆశించే చేస్తాం మనం. ఫలితం ఆశించకుండా చెయ్యాలి అని ఇన్ని సార్లు చెప్పుకున్నప్పటికీ, అది ఆచరించడము అనేది చాలా కష్టం. ఎప్పుడైతే మనము చేసే ప్రతి పనికి కూడా
భోక్త కృష్ణుడు అవుతాడో అప్పుడు మనకి పరమ శాంతి అనేది లభిస్తుంది. ఇదే పరమ శాంతి సూత్రం. ఎటువంటి శాంతి అంట? ఏదో సామాన్యమైన శాంతి కాదు. ఇక్కడ పరం శాంతి. పరం అంటే ఉత్కృష్టమైన శాంతి. అంతకు మించిన శాంతి అనేది లేదు. మనకి కూడా శాంతి లభిస్తుంది రోజులో. ఎలాంటి సమయాల్లో? ఉదయమే లేసాము. లేవగానే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనము కడుపు క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే మనకు అదొక విధమైన శాంతి. పొద్దున్నే అన్ని పనులు చేసుకోవాలి. అప్పుడు శాంతి. పొద్దున్నే మనం ప్రసాదం తినాలి. అప్పుడే శాంతి. అంటే మన శాంతి అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి శాంతి లభిస్తుంది. కాసేపు కాగానే మళ్ళొక పెద్ద అశాంతి. అది ఎంతసేపు ఉంటుంది అంటే ఎంతసేపు ఉంటుందో చెప్పలేం. ఆ అశాంతి పూర్తయిన తర్వాత మళ్ళీ కాసేపు శాంతి. శాంతి, అశాంతిలోనే మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఎవరికైతే ఉత్కృష్టమైన శాంతి లభిస్తుందో అది ఉత్తమమైన శాంతి. ఉత్కృష్టమైన శాంతి అంటే అది అన్నిటికి మించిన శాంతి అయి ఉండాలి. అంతకు మించిన శాంతి ఏది ఉండకూడదు. ఇప్పుడు కానీ, రేపు పొద్దున్నే కానీ, ఎల్లుండే కదా! అది పరమ శాంతి సూత్రమై ఉండాలి. ఇప్పుడు చూడండి, మనకు కొన్ని సార్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటనిపిస్తుంది. ఈ పని జరిగితేనే నాకు శాంతి. మా అమ్మాయికి ఇప్పుడు 10థ్ అది 11థ్ అయిపోయింది, 12థ్ అయిపోయింది. ఐఐటీలో సీటొస్తేనే శాంతి. లేకపోతే శాంతి లేదు. అన్నిటికంటే శాంతి సూత్రం అదే కృష్ణ. నీకు శాంతి ఇవ్వాలి అనిపిస్తే మా అమ్మాయికి, మా అబ్బాయికి ఐఐటీలో సీటివ్వు. వాళ్ళు ఐఐటీ కాలేజీలో జాయిన్ అయితే అప్పుడు నాకు శాంతి. కానీ మనము కొన్ని రోజుల తర్వాత, ఒక 5, 6 సంవత్సరాల తర్వాత చూస్తే వాళ్ళకి ఐఐటీలో రాకపోవచ్చు. కానీ వేరే కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. ఆ! వాళ్ళు మంచిగానే ఇంజినీరింగ్ చేసి లైఫ్‌లో సెటిల్ అయ్యి బానే సంపాదిస్తుండొచ్చు. అప్పుడు మనకనిపిస్తుంది. అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. మా అబ్బాయికి ఐఐటీ కాలేజీలో సీట్ రాలేదని. కానీ ఇప్పుడు మా పిల్లలు బానే ఉన్నారు. అంటే ఇప్పుడనిపిస్తుంది ఐఐటీలో సీట్ కావాలి అంటే అంత ఇంపార్టెంట్ కాదని. ఇప్పుడనిపించింది చాలా పెద్ద విషయం అని మనకి. అలా మనకి జీవితంలో ప్రతి సిట్యుయేషన్‌లో కూడా ఒక సమయంలో ఒకటి చాలా గొప్పది అని అనిపిస్తుంది. తర్వాత కొన్ని రోజులు అసలది అవసరమే లేదు అనిపిస్తుంది. అప్పుడు నేనెందుకు అనవసరమైన విషయానికి అంత టెన్షన్ పడ్డాను. మన జీవితంలో చూస్తే ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అది అలాంటి శాంతి కోసం మనం ఎదురు చూస్తుంటే అది పరమ శాంతి కాదు. ఉత్కృష్టమైన శాంతి కాదు. ఎప్పుడైతే మనం కృష్ణుడికి శరణాగతి పొందుతామో అప్పుడే మనకి పరమ శాంతి అనేది లభిస్తుంది. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారండి? తత్ప్రసాదాత్ పరాం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఎప్పుడైతే అటువంటి శాంతి మనకి లభిస్తుందో, అప్పుడు మన స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతమైన స్థానము అనేది మనము పొందగలము. ఇక్కడ ఎప్పుడు మనకి శాశ్వతమైన స్థానం వస్తుంది అంటే, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నారు. ముఖ్యం ఏమిటి? తమేవ శరణం గచ్చ. నాకు శరణాగతి పొందు. అతనికి అంటే భగవంతుడికి, శ్రీకృష్ణ భగవానుడికి. ఎటువంటి శరణాగతి పొందాలి? అంటే అన్ని పరిస్థితుల్లో సర్వభావేన భారత. అన్ని పరిస్థితుల్లో కూడా శరణాగతి పొందాలి. ఇప్పుడు పరిస్థితులు వేరుగున్నాయండి. ఇప్పుడు శరణాగతి పొందుతాను. ఆ తర్వాత నా పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు అస్సలు బాలేవండి. ఆ! నాకు ఆరోగ్యం బాలేదు. మా ఇంట్లో ఆ సమస్య వచ్చిందండి. ఈ సమస్య వచ్చిందండి. అందుకని నేను కృష్ణ చైతన్యానికి దూరమయ్యాను. కొంతకాలం కృష్ణ చైతన్యానికి దూరమయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో పరిస్థితులు అలా ఉన్నాయండి. ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము శరణాగతి పొందాల్సింది కృష్ణుడికే. అన్ని పరిస్థితుల్లో మనకి భౌతికంగా అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు నేను శరణాగతి పొందుతానండి. అనుకూలంగా లేనప్పుడు నేను శరణాగతి పొందలేను. అది సరి అయిన శరణాగతి కాదు. వాళ్ళు ఇంకా భక్తిలో సాధనలో మొగ్గ దశలో ఉన్న భక్తులనమాట. కేవలం సాధన ప్రారంభించారంతే. ఎవరి సాధన అయితే పరిపక్వ స్థితికి వెళ్తూ ఉంటుందో, సాధన అభివృద్ధి చెందుతూ ఉంటుందో, అప్పుడు వాళ్ళు సర్వ విధాల అన్ని పరిస్థితుల్లో కూడా ఆయనకి శరణాగతి పొందుతారు. ఎవరైతే ఆ విధంగా శరణాగతి పొందుతారో వాళ్ళకి తత్ప్రసాదాత్ పరం శాంతిం. వాళ్ళకి శాంతి, పరమ శాంతి అనేది లభిస్తుంది. ఎవరైతే ఆ పరమ శాంతి స్థితికి చేరుకుంటారో
వాళ్ళకి ఏం చెప్తున్నారు? అదే శాంతి సూత్రం. ఎలా వస్తుంది పరమశాంతి మనకి? భోక్తారాం యజ్ఞ తపసాం. మనము చేసే ప్రతి పనికి, యజ్ఞానికి, తపస్సుకి భోక్త అంటే భోగించేవాడు. ఎవరికైతే మనం ప్రతి పని యొక్క ఫలితాన్ని ఇస్తున్నామో, అది శ్రీకృష్ణ భగవానుడికి ఇస్తేనే మనకి పరమశాంతి. ఒకసారి మీరు కావాలంటే ప్రాక్టికల్‌గా టెస్ట్ చేసి చూసుకోండి. మనని మనం టెస్ట్ చేసుకోవాలి. ఎందుకు ఆయనకే అన్నీ సమర్పిస్తే ఆ! మన ప్రతి ఒక్క పని యొక్క ఫలితాన్ని కృష్ణుడికి సమర్పిస్తే మనకి శాంతొస్తుంది. ఆయన ఎవరికో సమర్పిస్తే నాకెలా శాంతి వస్తుంది? నా యొక్క పని యొక్క ఫలితాన్ని నేను అనుభవిస్తే గదా నాకు శాంతి వస్తుంది. అని మీకు అనిపిస్తే మీరు కావాలంటే కొన్ని విషయాల్లో చెక్ చేసుకొని చూసుకోండి. ఏదైనా కొన్ని సందర్భాలు. ఇది చెప్పింది కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది కరెక్టేనా? కృష్ణుడికి ఇలా సమర్పిస్తే శాంతొస్తుందా? ఏదైనా పని యొక్క ఫలితము నేను భోగిస్తే శాంతి వస్తుందా? మీరు 2, 3 సందర్భాలు చూసుకుంటే అర్థమవుతుంది. మనం ఎప్పుడు భోగిస్తామో అప్పుడు మనకంతా అశాంతే. మనకి ఎప్పుడు కూడా ఉన్నదాంతోని సంతృప్తి అనేది రాదు. ఎంతన్నా ఉండని సంతృప్తి ఉండదు. ఎంత తక్కువున్నా అదే పరిస్థితి, ఎంత ఎక్కువున్నా అదే పరిస్థితి. ఎన్ని లక్షలు మన దగ్గర ఉన్నా, ఈ రోజు నుంచి రేపటికల్లా మనము లక్షలు సంపాదించినా, కొంతమంది భగవద్ దర్శనానికి కూడా వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి శాంతి ఉండదు. వాళ్ళకి భగవంతుడి దర్శనం చేసుకోవాలనే కోరిక ఉండదు. కొంతమంది ఉంటారు. రూపాయి పోగేసుకుంటారు. కానీ వాళ్ళకి ప్రతి అవసరానికి కూడా డబ్బు సమకూరుతుంది. ఎలా అంటే వాళ్ళు ప్రతి దాన్ని కూడా కృష్ణుడికి సమర్పిస్తూ ఉన్నారు. మిగిలిన వాళ్ళ బాధ్యతంతా కూడా కృష్ణుడే చూసుకుంటాడు. ఎవరైతే కృష్ణుడికి ఏది సమర్పించరో, కృష్ణుడికి శరణాగతి పొందరో, వాళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నా వాళ్ళకి శాంతి ఉండదు. ఏ ఒక్క అవసరానికి డబ్బు తీయడానికి వాళ్ళకి మనసు రాదు. వాళ్ళకెప్పుడూ అశాంతే వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఎన్ని సంపాదించినా దాని యొక్క ఫలితం ఏమిటి అంటే సున్నా అన్నమాట. శాంతి కూడా ఉండదు వాళ్ళకి. కొంతమందుంటారు. రూపాయి చూసి ఖర్చు పెడతారు. కానీ వాళ్ళ ప్రతి ఖర్చుకి కూడా అవసరానికి కృష్ణుడు సహాయం చేస్తుంటాడు. వాళ్ళ అన్ని ఖర్చులు తీరిపోతూ ఉంటాయి. వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఎవరైతే అలా ఉంటారో వాళ్ళకి పరమ శాంతి వస్తుంది. వాళ్ళకి శాశ్వత స్థానం, భగవత్ స్థానం అనేది వస్తుంది. అటువంటి ఒక శుద్ధ భక్తురాలి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆవిడ పేరు కానోపాత్ర. ఆవిడ పండరీపురం అనే మనకి పండరీపురం మహారాష్ట్రలో పండరీపురము అనేది శ్రీకృష్ణ భగవానుడు అంటే పాండురంగ విఠలుని యొక్క ఒక పెద్ద పుణ్యక్షేత్రం అన్నమాట. ఆ పుణ్యక్షేత్రానికి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు పాండురంగని భక్తులయ్యి ఉంటారక్కడ మహారాష్ట్రలో. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కొన్ని వాళ్ళకి ఫెస్టివల్ సీజన్స్ వస్తాయండి. ఆ సమయంలో ఏం చేస్తారంటే, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లి పాండురంగని దర్శనం చేసుకోవాలని వాళ్ళ కోరిక. కొందరైతే అలాంటి ఫెస్టివల్ టైంలో నెల రోజుల ముందే పాదయాత్ర మొదలుపెడతారు. నెల రోజుల ముందే పాదయాత్ర మొదలుపెట్టి, ఇంక వాళ్ళు నడుచుకుంటూ కీర్తన చేసుకుంటూ, భజన చేసుకుంటూ నడుస్తూ ఉంటారనమాట. ఆ పాండురంగడి అంత దూరం వెళ్లి భక్తులందరూ సమూహంగా ఎక్కడనో ఒక దగ్గర వంట చేసుకోవడము, తినడము, మరి ఇంగా వాళ్ళు మళ్ళీ ప్రయాణం సాగించడం. అలా కాలినడకన నెల రోజులు ప్రయాణించిన భక్తులు కూడా అక్కడికి వెళ్ళగానే ఎంతమంది భక్తులొస్తారంటే, మళ్ళీ పాండురంగని ఎవరు దర్శనం చేసుకోలేరనమాట. అంత చిన్న మందిరం ఉంటుంది. వేల మంది, లక్షల మందొస్తారు. దర్శనం చేసుకోలేక కొంత దూరం వరకు వెళ్తారు. ఆ గోపురాన్ని దర్శనం చేసుకుంటారు. మళ్ళీ ఇంటికి ప్రయాణమవుతారు. దేవుడిని దర్శనం చేసుకోవడానికి కూడా వాళ్ళకి కుదరదు. అంతమంది భక్తులుంటారు. కానీ, అయ్యో! మాకు దర్శనానికి కూడా కుదరదు. ఎందుకంత దూరం వెళ్ళాలి మేము నడుచుకుంటూ. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఎళ్ళొచ్చు కదా! అలా ఉండదు వాళ్ళకి. ఆ సందర్భంలో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అందరూ కూడా చిన్న చిన్న పిల్లలతో సహా అందరూ నడుచుకుంటూ వెళ్లి పాండురంగని దర్శనం చేసుకొని వస్తారు. మనకెలా అండి మనకిక్కడ ఏదన్నా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, మాయాపూర్ వెళ్ళాలంటే మనకి టైం ఉండదు. ఆలోచిస్తాము. డబ్బుండదు. ఎన్ని లక్షలైనా ఉండొచ్చు మన దగ్గర. మాయాపూర్ వెళ్ళాలి అంటే డబ్బుండదు. కారణము మన శరణాగతి భావం అలా ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో ఎవరికైనా ఎంత కష్టమండి.
ఒక నెల రోజులు మన సమయాన్ని పక్కకు పెట్టి పాదయాత్రగా దేవుణ్ణి దర్శనం చేసుకొని రావడం ఎంత కష్టం. కానీ వాళ్ళు దానికి అందరూ కూడా సిద్ధంగా ఉంటారు. ఎన్ని రోజులైనా నడిచి వెళ్లి ఆయన దర్శనం చేసుకొని వస్తారు. అప్పుడు మనకనిపిస్తుంది. ఇంతకుముందు చైతన్య మహాప్రభువు ఆయన పూరీలో ఉండేవారనమాట. పూరీలో ఉన్నప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ నుంచి, మాయాపూర్ నుంచి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్లి 4 నెలలు చాతుర్మాస్యంలో అక్కడే ఉండి మళ్ళీ మహాప్రభువుని దర్శించుకొని నడుచుకుంటూ వెళ్లి, ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ నడుచుకుంటూ తిరిగొచ్చేవాళ్ళు. అంత సమయం ఎలా ఇస్తారు వాళ్ళ జీవితంలో? దాదాపుగా 5, 6 నెలల సమయము అంటే సంవత్సరంలో సగం సమయము వాళ్ళు భగవంతుడి యొక్క ధ్యానంలోనే గడుపుతారు. వాళ్ళు ఇంట్లో ఉండరు. ఇంటిని అన్నిటిని వదిలేసి ఎలా వెళ్తారా అనిపించింది నాకలా విన్నప్పుడు. మనకెందుకంటే మాయాపూర్ వెళ్ళడానికి డబ్బు ఉండదు, సమయం ఉండదు. మరి వాళ్ళకెందుకు అలా సమయం ఉంటుంది? సంవత్సరంలో సగం కాలము భగవంతుడికి వాళ్ళు అంతగా శరణాగతి పొందారు. ఇప్పుడు కూడా మనకు మహారాష్ట్రకి వెళ్తే ఎంతో మంది భక్తులు నెలల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి పాండురంగని దర్శనం చేసుకొని వస్తారు. అది శరణాగతి అంటే. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అన్ని విధాల సర్వభావేన అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పండరీపురంలో పాండురంగని ఒక భక్తురాలుంది. ఆమె పేరు కానోబాయి. ఎంత గొప్ప భక్తురాలంటే ఆమె జీవితం చూస్తే మనకర్థమవుతుంది. ఆ కానోబాయి ఈ పండరీపురం యొక్క పరిసర ప్రాంతాల్లోని ఒక ఊరనమాట. అక్కడ అక్కడ ఒక వేశ్య ఉండేది. ఆ వేశ్య పేరు శ్యామ. అప్పట్లో వేశ్యలు ఈ జమీందారులు అలాంటి వాళ్ళు వాళ్ళ యొక్క స్టేటస్ సింబల్‌గా వేశ్యల్ని ఉంచుకునేవారనమాట. అలా శ్యామ అని అక్కడే ఉన్నటువంటి ఒక మంజుదార్ ఆమెని తన తన యొక్క ఒక ఒక స్థానంలో, ఒక కోటలో ఉంచి, ఆ వేశ్యని ఆయనే చూసుకుంటాడనమాట. ఆమెని పాలించడం, పోషించడం. ఆ విధంగా ఆ వేశ్య, ఈ శ్యామ అనే వేశ్య, ఆయన ఒక జమీందారు కాబట్టి, ఎంతో ధనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆమె ఎంతో ఆహ్, ధనికురాలైన వేశ్య అనమాట ఆ ప్రదేశంలో. ఆమెకి ఒక కూతురు జన్మించింది. ఆమె పేరే కానోబాయి. ఈ కానోబాయి చిన్నప్పటి నుంచి కూడా చాలా చలాకీగా, మంచిగా, అందంగా ఉండే ఒక అమ్మాయి. ఈమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ వాళ్ళ యొక్క సంప్రదాయం ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా గానము, నృత్యము నేర్చుకోవాలి. మంచిగా పాటలు పాడడము, నృత్యం చేయడం నేర్చుకుంటారు. ఆవిడ కూడా అలాగే మంచిగా పాటలు పాడడం, నృత్యం చేయడం నేర్చుకుంది. ఆవిడ ఎంతో ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ, ఆవిడ గురించి అక్కడ ఉన్న మొత్తం ఆ ప్రదేశంలో అందరికీ తెలిసిపోయింది. ఈ శ్యామ అనే వేశ్య యొక్క కూతురు కానోబాయి ఎంతో అందంగా ఉంటుంది. ఎంతో అందంగా నృత్యం చేస్తుంది. గానం చేస్తుంది. అని ఆమె గురించి అందరికీ తెలిసి, ఆమె ఎంత అందంగా ఉంటుందో కూడా అందరికీ తెలిసిపోయిందనమాట. ఒక స్వర్గం నుంచి మేనక వచ్చిందా అనేంత అందంగా ఉండేదంట. అలా ఈ శ్యామ మాత్రము ఎక్కువగా ఈ బయటి విషయాల మీద ఎంతో అల్లారుముద్దుగా పెరిగింది. ఎంతో ధనవంతురాలి అయిన బిడ్డ. కానీ కొంత పెరిగి పెద్దవుతుంటే ఆమెకర్థమైపోయింది. చాలా మందికి మా మీద చిన్న చూపు ఉంది. మాకు సరియైన స్థానం లేదు అని ఆమెకర్థమైందనమాట. అర్థం చేసుకొని ఇటువంటి జీవితం నాకు వద్దు అని ఆమె నిర్ణయించుకుంది. నిర్ణయించుకొని ఆమెకి ఎంత అందంగా నృత్యము, గానం వచ్చినా ఎవరి ముందు కూడా బయట వ్యక్తుల ముందు ఆమె ఎప్పుడు కూడా నృత్యం చేసేది కాదు, పాటలు పాడేది కాదు. కానీ ఆమె గురించి అందరికీ తెలిసిపోవడం వల్ల తన తల్లిగారి శ్యామ దగ్గరికి ఎంతోమంది ధనవంతులు ఆమెకి రాయబారం పంపిస్తున్నారనమాట. మీ కూతురు కానా మా ముందు నృత్యం చేయాలి, డాన్స్ చేయాలి. అలా అని ఎంతోమంది మేమెంతో ధనమిస్తాము అని ఆశ చూపిస్తూ ఉన్నారామెకి. అయితే ఈ శ్యామ ఇలా వస్తున్నారు చాలామంది, ఇలా అడుగుతున్నారు అని కానోబాయికి చెప్తూ ఉండేది. ఇలాంటి విషయాలేమి కానోబాయి అసలు పట్టించుకునేది కాదనమాట. అయితే ఒకరోజు ఏం జరిగింది, ఈమె గురించి అందరికీ తెలిసింది. కానీ ఆ మంజుదారి యొక్క దృష్టి ఆ కానోబాయి మీద పడలేదు. కానీ ఒకరోజు ఆమె శ్యామ ఇంటికొచ్చినప్పుడు, ఆ మంజుదారి యొక్క దృష్టి కానోబాయి మీద పడింది. ఆమె చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. అయితే ఇంకా ఆయన అడిగాడనమాట శ్యామని. "నీ కూతురు నా ముందు నృత్యం చేయాలి. మా దగ్గరికి పంపించు." అయితే ఆవిడకి
భానుబాయికి ఇష్టం లేదు. శ్యామకు కూడా ఇష్టం లేదు. కానీ ఆయన హుకుం జారీ చేశాడనమాట. పంపించాల్సిందే. ఆమె రిక్వెస్ట్ చేస్తుంది. నేను మీ యొక్క పంచనే ఉన్నాను ఇన్ని రోజులు. ఎందుకంటే మీరే నన్ను చూసుకుంటున్నారు. ఈవిడకి తండ్రి మీరే. అందుకని మీ ఆలోచన ఇది సరి అయిన ఆలోచన కాదు అని ఆమె ఎంతో నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆయన మంజుదారు వినడు. అప్పుడు ఇంకా ఆమెని చాలా విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాడనమాట. ఆమెకి డబ్బులివ్వడం మానేస్తాడు. ఇంతవరకు ఇచ్చిన డబ్బులన్నీ కూడా తిరిగి తీసేసుకుంటాడు. వాళ్ళని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక హుకుం జారీ చేస్తాడనమాట. "నువ్వు ఖచ్చితంగా ఈ రోజు కల్లా నీ కూతురిని నా దగ్గరికి పంపించాలి." అప్పుడు ఇవన్నీ ఆమెకి కానోబాయికి అర్థమవుతూ ఉంటాయన్నమాట. ఆమెకి చాలా దుఃఖం అనిపిస్తుంది. బాధనిపిస్తుంది. ఏమిటి వీళ్ళందరూ మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? ఇటువంటి స్థితి నాకెందుకొచ్చింది? ఇటువంటి పరిస్థితి నుంచి నేనెలా బయటపడాలి? అని ఆమె బాధపడుతూ ఉంటే, వాళ్ళు ఉండేది గూడా పాండురంగ క్షేత్రానికి దగ్గర కదా! అక్కడ వాళ్ళ గ్రామం నుంచి ఎంతో మంది విఠలుని భక్తులు కీర్తన చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. వాళ్ళని చూస్తుంది కానోబాయి. చూస్తూ ఆమె కనిపిస్తుంది. వీళ్ళెవరు? ఎంత సంతోషంగా కీర్తన చేస్తూ ఉన్నారు. వాళ్ళ మొహంలో దుఃఖం కానీ, అశాంతి కానీ లేదు. ఎంత బావుంది. వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు. అని బయటికి వచ్చి వాళ్ళతో మాట్లాడుతుందనమాట. మీరెవరండి? ఎక్కడికి వెళ్తున్నారు? మేము పాండురంగపురం వెళ్తున్నామండి. అయితే మీరు ఎవరి గురించి కీర్తన చేస్తున్నారు? మీరు ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము పాండురంగ విఠలుడు. ఆయన స్వయంగా కృష్ణుడే. ఆయన ఒక ఈ పండరీపురం ఆయన పుండరీకుడి కోసము, ఆయనకి దర్శనం ఇవ్వడం కోసము ఇక్కడికి వచ్చాడు. ఈ పాండురంగపురం. ఎప్పుడైతే ఆయన తల్లిదండ్రుల సేవలో ఉన్నాడో, ఆయన కోసం ఎదురు చూస్తూ ఇక్కడే విఠలునిగా ఇక్కడే స్థాపితమైపోయారు. అటువంటి కృష్ణుడిని మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఆమెకనిపిస్తుందనమాట. అయితే నేను కనుక ఆయన్ని దర్శనం చేసుకుంటే, ఆయన్ని ఆరాధిస్తే మీకు ఎటువంటి శాంతి ఉందో అది నాకు కూడా లభిస్తుందా? తప్పకుండా లభిస్తుందండి. అయితే మరి నేనొక వేశ్య యొక్క పుత్రికని. నాకు ఉందా అర్హత? నేను ఆయన్ని దర్శనం చేసుకోగలనా? నేను ఆయనకి సేవ చేయగలనా? అని అడుగుతుంది. అదేమమ్మా అలా అడుగుతున్నావు? కృష్ణుడి యొక్క సేవ ఎవ్వరైనా చేయవచ్చు. ఎటువంటి వాళ్ళనైనా ఆయన స్వీకరిస్తాడు. నువ్వు తప్పకుండా వచ్చి మాతో పాటు వచ్చి దర్శనం చేసుకో. అయితే ఆమె వెంటనే ఏం చేస్తుందంటే, అక్కడ ఉన్న సేవకుల యొక్క సహాయంతోని బయటపడి, ఆ భక్తుల యొక్క సమూహంలో కలిసిపోయి, ఆమె కూడా పండరీపురానికి వెళ్ళి, ఇంగ అక్కడే క్షేత్రంలో ఉండిపోతుందనమాట. అక్కడే ఉండి ఉదయము, సాయంత్రం మందిరాన్ని శుభ్రం చేయడము, ఎంతో అందంగా నృత్యం చేయడము, గానం చేయడము, ఆమె ఎన్నో రకాల పద్యాలను కూడా రాస్తుందనమాట. ఆ పద్యాలని రాస్తూ, పాడుతూ అక్కడే ఉండిపోతుంది. అయితే అక్కడ చాలా మందికి ఈమెను చూసి ఎంత గొప్ప భక్తురాలు, ఎంత అందంగా ఉంది, ఎంత బాగా నృత్యం చేస్తుంది, గానం చేస్తుంది అని ఆమె గురించి పూర్తిగా అందరికీ తెలిసిపోయిందనమాట. అందరికి అక్కడ ప్రచారం జరిగిపోయింది. ఇదే విషయం ఆ మంజుదారికి కూడా తెలిసింది. ఆయనకి చాలా కోపమొస్తుంది. నన్ను వదిలిపెట్టి నా ఆజ్ఞని కాదని ఈ కానోబాయి తప్పించుకొని వెళ్తుందా? ఎలా అయినా ఈమెకు బుద్ధి చెప్పాలి అని అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఆ ముస్లిం రాజులుంటారు గదండీ! కాజీలు వాళ్ళకి చెప్తాడనమాట. చెప్తే వాళ్ళకి చాలా శక్తివంతులు, బలవంతులు. ఆయన కూడా తన సైనికుల్ని పంపిస్తాడు ఈ పండరీపురానికి. వెళ్లి కానోబాయిని తీసుకొని రండి. తీసుకొని రాకపోతే ఆ మందిరం మొత్తం నేను ధ్వంసం చేస్తాను అని ఆమెకి చెప్పండి, బెదిరించండి. సరే వెళ్లారు సైనికులు ఆమెనడిగారు. ఆమెనడిగితే ఆమె రానంటుంది. వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు రాకపోతే మొత్తం మందిరం పడగొట్టైనా నిన్ను తీసుకొని వెళ్తా. సరే అయితే నేనిప్పుడే వస్తాను. ఒకసారి ఆ పాండురంగని దర్శించుకొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్లి గదిలోకి పుణ్యక్షేత్రంలోకి వెళ్లి తలుపులు వేసుకొని ఇంకా పాండురంగడికి శరణాగతి పొంది ఆయన్ని అడుగుతుందన్నమాట. "ఓ పాండురంగా నేనిన్ని రోజులు నీకు సేవ చేస్తున్నాను. నీ సేవ తప్ప నాకు ఇంకా ఏమీ తెలియదు. నీకు శరణాగతి పొందాను. నువ్వే నాకు భర్తవి. నన్ను రక్షించేవాడివి, పోషించేవాడివి నువ్వే. నువ్వు తప్ప నాకు వేరే గతి లేదు. ఇప్పుడు వాళ్ళు నన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చారు. నువ్వు నన్ను కరుణించి నన్ను ఇక్కడే నీలో ఐక్యం చేసుకుంటావా? లేకపోతే నేను నా శరీరాన్ని విడిచిపెట్టనా? ఇంకో మార్గం లేదు. నేను బయటికి వెళ్తే వాళ్ళతో వెళ్ళాలి. లేకపోతే మరణించాలి. నువ్వే నన్ను తీసుకొని వెళ్ళు"
అని ఆయనకి శరణాగతి పొంది ప్రాధేయపడి ఎంతో భక్తితోని వేడుకుంటుందన్నమాట. అప్పుడు నిజంగానే ఆడ కానోబాయిని పాండురంగడు స్వయంగా వచ్చి కానోబాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడే మందిరంలోనే కానోబాయి ఎవరికీ కనిపించకుండా పాండురంగంలో లీనమైపోతుంది. దానికి గుర్తుగా బయట ఒక వృక్షం వచ్చింది అని చెప్తారనమాట. దాన్నే కానోబాయి వృక్షము అని చెప్తారు. ఆ కానోబాయి వృక్షాన్ని ఇప్పటికి కూడా మనం వెళ్తే పాండురంగ క్షేత్రంలో చూడవచ్చు. ఆ విధంగా ఆమె యొక్క గొప్ప భక్తి, ఆమె యొక్క భక్తి యొక్క స్థాయి అనేది అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. అటువంటి శరణాగతి భావం ఎవరికి ఉంటుందో వాళ్ళకి పరమ శాంతి లభిస్తుంది. ఆమె అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నంత కాలం ఎప్పుడు అశాంతితోనే ఉండేది. బాధపడుతూనే ఉండేది. ఎప్పుడైతే ఈ పండరీపురం వచ్చిందో ఇంకా ఆమెకు అశాంతి అనేది లేదనమాట. ఎప్పుడు కూడా ఎంతో సంతోషంగా కృష్ణుడికి సేవ చేస్తూ ఉండేది. ఏమీ ఆశించేది కాదు కృష్ణుడి నుంచి. కేవలం సేవని అందించడమే. ఆమె యొక్క పూర్తి బాధ్యతని కృష్ణుడు స్వీకరించాడు. కృష్ణుడు ఆమె పూర్తి బాధ్యత స్వీకరించకపోతే, ఇప్పుడు చూడండి మనం కూడా ఇప్పుడున్న సాధారణ భౌతిక లోకంలో చూస్తే మనం శరణాగతి ఎంత పొందినా కృష్ణుడు ఏదో కొంత సహాయం చేస్తాడు భక్తుల రూపంలోనో, బయటి వ్యక్తుల రూపంలోనో. అంతేకాని అప్పటికప్పుడు ఆమెను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. మనం ఎంత మొత్తుకున్నా, ఎంత శరణాగతి పొందినా మనకు ఆ స్థాయి వస్తుందా అండి? ఆమె భక్తి, ఆమె శరణాగతి, ఆమె స్థాయి ఎలా ఉంటే అక్కడికక్కడ కృష్ణుడు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. మనం అనుకుంటాము ఇటువంటి భక్తి అనేది ఎప్పుడో ద్వాపర యుగంలో సాధ్యమేమో, ఈ కలియుగంలో సాధ్యం కాదు అని అనిపిస్తుంది. కానీ కలియుగంలో కూడా అటువంటి భక్తులు ఉన్నారు. ఎంతో శుద్ధ భక్తులు. వాళ్ళ శరణాగతి కృష్ణుడి పట్ల అలానే ఉండేది. అన్ని పరిస్థితుల్లో, అన్ని విధాల కృష్ణుడికి శరణాగతి పొందారు. అటువంటి వాళ్ళకి పరమ శాంతి, ఎంతో శాంతి భగవద్ధామం ఖచ్చితంగా చేరుకుంటాడు. ఇక్కడ ఏం చెప్పాడు? స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. శాశ్వతమైన నా ధామానికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు. అటువంటి భక్తుల్ని కృష్ణుడికి వాళ్ళకి ఇంకా వేరే ప్రశ్నే లేదు. మనకు అటువంటి శరణాగతి ఉంటే కృష్ణుడు తప్పకుండా మనని కూడా ఆయన ధామానికి తీసుకొని వెళ్తాడు. మనకు అక్కడ ఉన్న, ఇక్కడ ఉన్న పరమ శాంతి. దుఃఖం లేదు, బాధ లేదు, ఏ విషయం గురించిన చింత లేదు. కేవలం కృష్ణుడి చింతన తప్ప వేరే అనవసరమైన చింతలు ఉండవు. మనం ఎంతగా శరణాగతి పొందితే కృష్ణుడికి మన యొక్క స్థాయి అనేది భక్తిలో అంతగా పురోగతి చెందుతుంది. అప్పుడు మన జీవితాన్ని పూర్తిగా కృష్ణుడు ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు. అది మన యొక్క శరణాగతి భావం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి శరణాగతి మనకు కూడా రావాలని, ఇంత గొప్ప భక్తులం మనం కూడా అవ్వాలని మనం కూడా గురువు ఎన్ గౌరంగని ప్రార్థిద్దాం. హరే కృష్ణ.